గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 24,784 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. 914 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. ఇందులో మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని వదిలారు. కాగా ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39.447 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మంచి స్నేహం మనిషి జీవితానికి ఒక గొప్ప దీవెనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దానిపాల్ సూర్యనారాయణ అన్నారు. సూరన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే స్వగృహంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆగమయ్య, మాసాని రవి, లాభిశెట్టి శ్రీనివాస్, అరవపల్లి శేఖర్, పాలు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం 116 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం త్వరలోనే టెండర్లను పిలువనుంది. అనంతరం చెరువులో వాటిని విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 26,000 చెరువులు పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎస్డీపీటీ కరీంనగర్, పీడీపీఎల్ భూపాలపల్లి, ఎంఎల్జీ కొత్తగూడెం, కేఎంఎం నాగర్ కర్నూలలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోని గింకానా గ్రౌండ్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం సందడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదినం వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.